హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సడన్ సర్ప్రైజ్గా నా ఫ్రెండ్ నన్ను చూడ్డానికి అరక్కోణం వచ్చింది. సో తన కోసం నేను చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ చేస్తున్నా. తన గురించి నేను తర్వాత చెప్తాను, మీకు చాలా తెలుసుకోవాలి తన గురించి. ఫస్ట్ అయితే ఈ ఫుడ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ పేరు అయితే రేవతి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రేవతి, నన్ను ఈ టైంలో చూడడానికి వచ్చినందుకు. నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కొందరు ఫ్రెండ్స్ అంటే. అందులో ఈ అమ్మాయి ఒకటి. ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు అయినప్పుడు ఇందులో ఫస్ట్ అమ్మాయి ఈ అమ్మాయే. పేరెంట్స్ని ఎక్కువ అర్థం చేసుకుంటుంది, వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళని అర్థం చేసుకుంటుంది, ఫ్రెండ్స్ని అర్థం చేసుకుంటుంది, ఒకరిని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టపడదు. ప్లస్ తను చదువుకోవడానికి పడిన స్ట్రగుల్స్ ఉన్నాయి చూడు, ఫస్ట్ టైం నా లైఫ్ టైంలో నేను విన్న ఆ స్ట్రగుల్ స్టోరీస్. ఒక అమ్మాయి ఇంత ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది అనేది. తను చదువుకోవడానికి వెళ్ళిన రూట్స్ అయితే ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ, అసలు ఏం చదువుకోవాలో క్లారిటీ లేదు, ఎట్లో చదివేసింది ఇంటర్ వరకు. ఎవరో హెల్ప్ తీసుకుని ఏమైనా చదువుకోవాలి, నాకు ఏదైనా చేయాలని ఉంది అన్నప్పుడు వాళ్ళు బీఎస్సీ సజెస్ట్ చేసి మా కాలేజ్కి అయితే వచ్చింది. అలా చిన్నప్పటి నుంచి ఫుల్ స్ట్రగుల్స్. ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రగుల్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా తన పిల్లలతో దూరంగా ఉండాల్సి వస్తుంది. తను తిరుపతిలో వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఊర్లో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ దగ్గర, వాళ్ళ మమ్మీ దగ్గర. వీక్లీ వన్స్ వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది. అసలు పిల్లలకు దూరంగా ఉండడము అంటే అదొక పెద్ద టార్చరే. సో ఇప్పుడు కూడా స్ట్రగుల్స్ అయితే తనకి ఇంకా తీరలేదు. ఎప్పుడు తీరుతాయని నేను వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నా కళ్ళ ముందర నాకు బాగా గుర్తుండిపోయిన సీన్ ఏంటంటే, తిను ఫస్ట్ డెలివరీ వచ్చి కరోనా టైంలో హైదరాబాద్లో ఉన్నాం మేము అక్కడ వర్క్ చేస్తూ. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏదో వర్క్ మీద తమిళనాడు వెళ్ళి అక్కడే స్ట్రక్ అయిపోయారు. స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉంది. అసలు నేను తను మాత్రమే ఉన్నాం రూమ్లో. అన్ఫార్చునేట్లీ ఒక అంటే ప్లాన్డ్గానే జరిగింది డెలివరీ కూడా. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ ఫుల్ నైట్ అంతా పెయిన్స్. అప్పుడు కూడా తను ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్టాండ్ తీసుకొని నిలబడ్డది. ఆ బేబీని కేరింగ్ కానీ తర్వాత అంతా ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేనే చూసుకోవాల్సి వచ్చింది. అది ఫస్ట్ బేబీకి అలా జరిగింది. సెకండ్ బేబీకి కూడా మళ్ళీ నేనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, కాకపోతే ఫస్ట్ బేబీని పట్టుకొని ఉన్నారు. అక్కడ లోపలికి ఎవరిని అలో చేయలేదు కాబట్టి అప్పుడే నేను ఉండాల్సి వచ్చింది. అలా మా బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది ఆ బేబీస్తో, అక్కడ ఉండి చూసుకోవడం అంతా. కానీ నాకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం మాత్రం నేను చాలా లక్కీ. వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు నన్ను, నా సిచ్యువేషన్ని. సెకండ్ బేబీ అప్పుడు ఒక హైలైట్ సీన్ ఉంది ఫ్రెండ్స్, అది మైండ్ బ్లోయింగ్. అట్లే గూస్ బంప్స్ వస్తాయి నాకు దాని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.